So, other than this, like, what is the kind of processing you do for the music? మ్యూజిక్ ది ఫార్ దిస్ And not only for this, but any kind of film. ఎందుకంటే I found your processing of music or the processing of tunes very different from all the other music directors or the music I have listened to yet. So ఆ spatial audio కానీ or the surround system thing కానీ you will have a very peculiar touch to it. So what is that difference? యాక్చువల్లీ ఐ విల్ గో ఫర్ న్యాచురల్ సౌండ్స్ ఎక్కువ And the sounds are fine, but the processing, see, for example, if I am listening to the KGF tunes or Salar songs with a proper Sony headset or something, a sounding, it won't be loud, మరి చెవులు పగిలిపోయేలా ఉండదు. At the same time, it will have that feel. అది కొంచెం అంటే మనకి ఎలా చెప్పాలి, ఎక్స్పాండబుల్గా ఉంటుంది అన్నమాట సౌండ్ అంతా కూడా. ఇట్స్ నాట్ స్టాటిక్. ఎందుకని అలాగా మీ దాంట్లో మాత్రమే? సో ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్లీ నేను నార్మల్గా విఎస్టీ అని వస్తుంది. యాక్చువల్లీ వర్చువల్ ఇన్స్ట్రుమెంట్ అని అన్ని మేజర్ మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ అని యూజ్ చేస్తాను నార్మల్గా. నేనేం చేస్తాను, అది యూజ్ చేసినా కూడా సో ఐ విల్ వర్క్ ఆన్ దట్ టాప్ ఆఫ్ ద లేయర్ ఏముంటుందో సో నేను డిజైన్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు సలాం రాకీ బాయ్ మీరు సాంగ్ వింటే సో దాంట్లో చక్ 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 అంతా ఉంటుంది. సో అది ఒక 18 to 20 గేట్ సౌండ్ని రికార్డ్ చేసి దాన్ని శాంపుల్ చేసుకొని నేను సో అందరూ ఏం చేస్తారు, అది సెర్చ్ చేస్తారు ఇది ఏంటి సౌండ్ అని. అది దే కాన్ గెట్ యాక్చువల్లీ. సో ఐ విల్ సీ ద బ్యాండ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్. ఓకే, ఏ ఫ్రీక్వెన్సీ ఈ సాంగ్లో ఏ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది, ఓకే అది మేనేజ్ చేసేదానికి ఏ సౌండ్ నేను యూజ్ చేయాలి. సో ఐ విల్ గో ఫర్ దట్. సో దాని తర్వాత న్యాచురల్ సౌండ్స్ ఉంటుంది కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ బలూన్ సౌండ్ ఉండొచ్చు. చాప్టర్ 2లో ఎస్ఆర్ ద ఎంట్రీ ఉంటుంది కదా, సన్ కంప్లీట్ హార్న్స్, టోటల్ అన్ని హార్న్స్ ఉంటుంది కదా, వోకల్ హార్న్స్ ఉంటుంది, అది నా వాయిస్. ఓకే.